Hello everybody, welcome to Nivas Info. Today topic is 8th class biology, chapter 3, the world of microorganism. తెలుగులో సూక్ష్మజీవుల ప్రపంచం. దీన్ని మనకి 2 పార్ట్స్గా చేయడం జరిగింది. ఇందులో మనం ఫస్ట్ పార్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే దీనికంటే ముందు వీడియో మీకు కావాలి అంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది మీరు ఒకసారి చెక్ చేయండి, అందులో లింక్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వరల్డ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం. మైక్రో ఆర్గానిజం అంటే ఏంటి? ఇక్కడ మైక్రో ఆర్గానిజం ఇవి 2 వర్డ్స్. సో మైక్రో అంటే టూ స్మాల్, మనకి కంటికి కనిపించినంత స్మాల్ పార్ట్ని మనము మైక్రో అంటాం, తెలుగులో దాన్ని సూక్ష్మ అంటాం. అదేవిధంగా ఆర్గానిజం అంటే లైవింగ్ థింగ్స్. సో మైక్రో ఆర్గానిజం అంటే ఏంటి అంటే ఏ మైక్రో ఆర్గానిజం ఈజ్ ఎ లైవింగ్ థింగ్ దట్ ఈస్ టూ స్మాల్ టు బి సీన్ విత్ నాకెడ్ ఐ. మనకి కంటితో చూడడానికి కనిపించినంత అతి స్మాల్ లైవింగ్ థింగ్స్ని మనము మైక్రో ఆర్గానిజమ్స్ అంటాము. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే బ్యాక్టీరియా, యార్కియా, ఆల్గే, ప్రోటోజోవా అండ్ మైక్రోస్కోపిక్ ఎనిమల్స్ సచ్ యాజ్ ద డస్ట్ మైట్. ఇట్లాంటి వాటిని మనము మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం. సరే, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది మనం ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాము, ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తాము? దానికి మనకి కొన్ని క్వశ్చన్స్ అనేది మనకు మైండ్లో రావాలి. సో ఇది యాక్చువల్గా ఈ క్వశ్చన్స్ అనేది ఎప్పుడో వచ్చాయి, ఇప్పటికి కూడా మనకి చాలాసార్లు మనకి ఇలాంటి క్వశ్చన్స్ కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. అందులో ముఖ్యంగా ఏంటి అంటే మెయిన్లీ వై డు వి యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బటర్ మిల్క్ టు లిక్వామ్ మిల్క్ టు మేక్ కర్డ్. మనకి కర్డ్ ఎలా తయారవుతుంది అంటే కొంచెం గోరువెచ్చని అంటే లైట్ హీట్గా ఉన్న మిల్క్లో కొంచెము బటర్ మిల్క్ అనేది వేస్తాం, అప్పుడు అది కర్డ్గా చేంజ్ అవుతుంది. అక్కడ కొంచెం లైట్గా అతి తక్కువ మొత్తంలో బటర్ మిల్క్ యాడ్ చేయడం వల్ల అది కర్డ్గా ఎలా చేంజ్ అవుతుంది. అలాగే వై డస్ ఈవెన్ కుక్డ్ ఫుడ్ గెట్ స్పాయిల్డ్ ఆఫ్టర్ సమ్ డేస్. మనము రోజు మనం తినడానికి సమ్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం, ఆ ఫుడ్ ఏమవుతుంది అంటే టైం గడుస్తున్న కొద్దీ స్పాయిల్ అవుతుంది. అలా ఎందుకు అవుతుంది? నెక్స్ట్, వై డు వి గెట్ బ్యాడ్ స్మెల్ ఫ్రమ్ అవర్ మౌత్ ఆఫ్టర్ వి వేకప్ ఇన్ ద మార్నింగ్. మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే మన మౌత్లోంచి ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. సో అలా రావడానికి రీజన్స్ ఏంటి? సో ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సరే ఈ మైక్రో ఆర్గానిజం. ఇట్లాంటి క్వశ్చన్స్కి అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, సో దీంట్లో ఉన్న మ్యాటర్ ఏంటి అని వాటికి ఆన్సర్స్ కనుక్కునే ప్రయత్నంలో జరిగిందే ఈ మైక్రో ఆర్గానిజమ్స్. సో దీనికి మనకి మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే యాంటోనీ వాన్ లీవెన్హుక్. ఇది ఎప్పుడు జరిగింది అంటే 400 years బ్యాక్ జరిగింది. సో ఇక్కడ ఆయన చేసింది ఏంటి అంటే మైక్రోస్కోప్ ఇన్వెన్షన్. ఈ మైక్రోస్కోప్ ఇన్వెన్షన్ ఎప్పుడైతే జరిగిందో దాని హెల్ప్తో మైక్రో ఆర్గానిజమ్స్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు అంటే 400 years బ్యాక్. సో ఇదే యాంటోనీ వాన్ లీవెన్హుక్ ఫైండ్ అవుట్ చేసిన అంటే తయారు చేసిన ఆయనకు ఓన్గా తయారు చేసిన మైక్రోస్కోప్. సో యాక్చువల్గా ఈ మైక్రోస్కోప్ కూడా ఎప్పుడు తయారు చేశాడు అంటే ఆయన మైక్రోబయాలజీ అనే ఒక కొత్త వర్డ్. సో అంతకుముందు వరకు మైక్రోబయాలజీ అనేది లేదు, బయాలజీ ఉంది, బయాలజీలో మళ్ళీ దాన్ని సమ్ పార్ట్స్గా డివైడ్ చేయలేదు. సో అప్పుడే మైక్రోబయాలజీ అనే ఒక కొత్త వర్డ్ అనేది తెరపైకి వచ్చింది. అది ఎప్పుడు అంటే 1674లో అంటే 16th century ఈ మైక్రోబయాలజీ అనే ఒక కొత్త కాన్సెప్ట్ అనేది వచ్చింది. అప్పుడు ఈ యాంటోనీ వాన్ లీవెన్హుక్ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేయడం కోసము, ఎందుకంటే అవి మనం డైరెక్ట్గా చూడలేము కాబట్టి వాటిని ఫైండ్ అవుట్ చేయడం కోసము ఈ మైక్రోస్కోప్ని ఆయన ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈయన ఫస్ట్ యాంటోనీ వాన్ లీవెన్హుక్ అబ్జర్వ్డ్ డ్రాప్ ఆఫ్ లేక్ వాటర్ త్రూ ఏ లెన్స్ విచ్ హీ హ్యాడ్ డెవలప్డ్. ఆయన ఏదైతే డెవలప్ చేసిండో మైక్రోస్కోప్ లెన్స్, దాని హెల్ప్తో మన సమ్ లేక్ స్మాల్ పాండ్లో ఉన్న కొన్ని వాటర్ని అబ్జర్వ్ చేస్తాడు. సో అందులో ఈయనకి మైక్రో సమ్ లైవ్ థింగ్స్ అనేది ఈయనకి కనిపించినాయి. సో వాటిని ఆయన ఏమన్నాడు అంటే మైక్రో ఆర్గానిజమ్స్, కానీ ఆయన ఫస్ట్ పెట్టిన నేమ్ కూడా వేరు. అయితే ఈ యాంటోనీ వాన్ లీవెన్హుక్ ఎవరు అంటే ఈయన ఒక ఫ్యాబ్రిక్ మర్చెంట్. సో ఈయన తయారు చేసిన ఈ మైక్రోస్కోప్ ఏదైతే ఉందో దాంతో మనము ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని 300 times మ్యాగ్నిఫై చేసి చూడొచ్చు. Leeuwenhoek built a single lens powerful microscope which could magnify the object 300 times.
మనం ఇప్పుడు మొబైల్ చూస్తాము, ఆ మొబైల్ ఏంటంటే మనము కొన్నిసార్లు ఇట్లా జూమ్ చేస్తాం చూసింది. సో అలా జూమ్ ఎన్నిసార్లు చేయొచ్చు అంటే 300 టైమ్స్ చేయొచ్చు. ఒక పిక్చర్ని 300 టైమ్స్ని జూమ్ చేస్తే ఎంత బిగ్ ఉంటుందో, ఈ మైక్రోస్కోప్తో కూడా ఆయన ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని అలా 300 టైమ్స్ అది మ్యాగ్నిఫై చేసి చూపిస్తుంది. దీని హెల్ప్తో ఆయన 1678లో ఈ లైవింగ్ థింగ్స్ని వాటర్లో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో వీటికి ఆయన ఇచ్చిన నేమ్ ఏంటి అంటే యానిమల్ క్యూల్స్. తర్వాత ఇది బ్యాక్టీరియాగా చేంజ్ అయింది. ఫస్ట్ ఆయన దానికి ఏం నేమ్ ఇచ్చాడు అంటే యానిమల్ క్యూల్స్. దీనిపైన క్వశ్చన్ రావచ్చు, మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత దాన్ని బ్యాక్టీరియా అన్నారు. మళ్ళీ నెక్స్ట్ తర్వాత ఏమైంది, ఇలా అబ్జర్వ్ చేస్తూ పోతుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఆయన ఫైండ్ అవుట్ చేసిండు. ఇలాంటి యానిమల్ క్యూల్స్ని అందులో కూడా సమ్ వేరియేషన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్ క్యూల్స్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అప్పుడు ఆ బ్యాక్టీరియా కూడా మళ్ళీ డిఫరెంట్ నేమ్స్ అనేది పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే మనం ఒక డేని తీసుకుంటే మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది, మిడ్ డే ఉంటుంది. యాక్చువల్లీ ఓవరాల్గా 1 డే. ఆ 1 డేలో మనకి కొన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఎందుకు చేస్తామంటే మార్నింగ్ అనేది అంత హీట్ ఉండదు, ఈవినింగ్ అనేది కూడా అంత హీట్ అనేది తగ్గుతూ పోతుంటుంది, మిడ్ డే మాత్రం హీట్ ఎక్కువ ఉంటుంది. వీటిని బేస్ చేసుకొని మనం ఈ విధంగా మార్నింగ్, ఈవినింగ్, మిడ్ డే అంటున్నాం. అలాగే ఇక్కడ యానిమల్ కూల్స్ బ్యాక్టీరియా ఏదైతే చేంజ్ అయిందో ఆ బ్యాక్టీరియాలో కూడా సమ్ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్గా ఉండడం వల్ల వాటికి మళ్ళీ కొన్ని నేమ్స్ అనేది పెట్టడం జరిగింది. వీటినే మనము మైక్రో ఆర్గానిజమ్స్ అంటున్నాం. సో ఓవరాల్గా మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటి అంటే ఏ మైక్రో ఆర్గానిజం ఈజ్ ఎ లైవింగ్ థింగ్ దట్ ఈస్ టూ స్మాల్ టు బి సీన్ విత్ నాకెడ్ ఐ. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే బ్యాక్టీరియా, ఆర్కియా, ఆల్గే, ప్రోటోజువా అండ్ మైక్రోస్కోపిక్ యానిమల్స్ సచ్ యాజ్ ద డస్ట్ మైట్. సో వీటన్నిటిని కలిపి మనము మైక్రో ఆర్గానిజమ్స్ అంటున్నాం. మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, మనం డైరెక్ట్గా కంటితో చూడలేని అతి సూక్ష్మ, అతి చిన్న, టూ స్మాల్ అట్లాంటి లైవింగ్ థింగ్స్ని మనము మైక్రో ఆర్గానిజమ్స్ అంటున్నాం. ఇప్పుడు మనము కొన్ని పిక్చర్స్ చూద్దాము. అందులో ఫస్ట్ బ్యాక్టీరియా టైప్స్, డిఫరెంట్ షేప్స్ ఆఫ్ బ్యాక్టీరియా. ఇందులో మనం ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి రౌండ్గా కనిపిస్తున్నాయి. వీటిని ఏమంటామంటే మనము కాకస్ అంటాం. దీని తర్వాత మనం ఇంకొక పిక్చర్ చూద్దాము, బ్యాసిల్లస్. దీన్ని ఏమంటామంటే మనము బ్యాసిల్లస్ అంటాము. అదేవిధంగా సేమ్ దీనిలాగానే ఉంటుంది. వీటిని ఏమంటామంటే లాక్టో బ్యాసిల్లస్. ఇవన్నీ ఏంటి అంటే బ్యాక్టీరియా. వీటి తర్వాత కొన్ని ఫంగీస్ని చూద్దాము. సో ఫంగీస్ని మనం తెలుగులో శిలీంధ్రాలు అంటాం. సో ఇవి జస్ట్ ఫంగస్ టైప్ కనిపిస్తాయి. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది అని చెప్పేసి అది కూడా మొత్తం మనకి డైరెక్ట్గా కంటికి కూడా గ్రీన్ కలర్గా కనిపించదు, డిఫరెంట్ టైప్ కలర్స్లో కనిపిస్తుంది. సో దీన్ని మనం ఏమంటామంటే పెన్సిలియం అంటాం. దీని తర్వాత మనం రోజు యూజ్ చేసే బ్రెడ్, ఆ బ్రెడ్ని ఒక 2-3 డేస్ తర్వాత మనకి ఇలా ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇది కూడా ఫంగస్. సో ఇది వెరీ డేంజరస్ టు అవర్ హెల్త్. సో దీన్ని ఏమంటామంటే రైజోఫాస్. ఈ బ్రెడ్లో ఉండే ఫంగస్ ఏంటి అంటే రైజోఫాస్. దీని తర్వాత ఇంకొక పిక్చర్ చూద్దాం మనము. సో ఇది చూడండి, మనము సింక్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ సెకండ్ పిక్చర్ చూడండి. ఇది ఫస్ట్ పిక్చర్ ఏంటి అంటే మైక్రోస్కోప్తో చూస్తే అలా కనిపిస్తుంది. బట్ మన ఇంట్లో ఏదైనా బౌలు కొంచెం మన ఇంట్లో ఏదైనా కర్రీ చేసుకొని దాన్ని అలాగే పెడితే పాచిపోయింది, తెలుగు మనము పాచిపోయింది అంటాము. ఆ పాచి అనేది ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని ఏమంటామంటే ఆస్పర్గిలాస్. దీని తర్వాత మనము కొన్ని ప్రోటోజువాస్ చూస్తాం. ప్రోటోజువా అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి అంటే అమీబా, నెక్స్ట్ పారామీసియం, నెక్స్ట్ ఓటిసెల్లా. సో ఇవన్నీ ఏంటి అంటే ప్రోటోజువా. వీటి తర్వాత ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటి అంటే ఆల్గే. ఈ ఆల్గే అంటే ఏంటంటే ప్లాంట్ రిలేటెడ్. సో ఇందులో మనకి గుడ్ ఉంటాయి, బ్యాడ్ ఉంటాయి. సో ఈ ఆల్గే ఆల్మోస్ట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఇందులో మనకి ఫస్ట్ క్లామిడోమోనాస్. దీని తర్వాత మనకు ఇంకొకటి సెకండ్ స్పైరోగైరా. వీటి తర్వాత మనకి వాటర్లో ఉండేది డయటమ్, స్పిరులినా, ఓడోగోనియం, సెరాటియం,
నెక్స్ట్ మైక్రో ఆర్థోపోడ్స్. ఇందులో మనకి ఈ పిక్చర్ని చూడండి, దీన్ని మనము సైక్లోప్స్ అంటాం. నెక్స్ట్ డఫ్నియా. నెక్స్ట్ స్కాబిస్ మైట్, ఇది మన స్కిన్ పైనే ఉంటుంది. నెక్స్ట్ ఐలాష్ మైట్స్, మనకి ఇక్కడ ఐ పైన ఉండే హెయిర్ ఏదైతే ఉందో వాటిని తినేస్తుంది ఇది. సో తెలుగులో మనం పేను కొరిగింది అంటాం. మన హెడ్ పైన ఉండే హెయిర్స్ పైన కానీ, ఇక్కడ చిన్ పైన ఉండే హెయిర్స్ పైన కానీ, ఇక్కడ ఐ దగ్గర ఉండే హెయిర్స్ కానీ ఇది తినేస్తుంది. నెక్స్ట్ మనకి కొన్ని టెక్స్ట్ బుక్లో మనకి ఏమి ఇచ్చాడు అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని మైక్రోస్కోప్తో చూడడం. సో మన దగ్గర మైక్రోస్కోప్ అనేది లేదు, మైక్రోస్కోప్తో మనం అబ్జర్వ్ చేయడానికి మనకి పాసిబిలిటీ లేదు. మీకు ఇన్ కేసు స్కూల్ ల్యాబ్లో ఉంటే మ్యాక్సిమము ఆ క్లాసెస్కి అటెండ్ అయ్యి వాటిని మీరు కంపల్సరీ చూడండి. ఇక్కడ మనం వాటర్ని తీసుకున్నట్టయితే వాటర్ని మనం నార్మల్గా చూస్తే మనకి ఎట్లాంటి డస్ట్ కానీ, అంటే ఇంకొంచెం అబ్జర్వ్ చేస్తే డస్ట్ కూడా కనిపిస్తుంది సమ్ టైమ్స్. బట్ ప్యూర్ వాటర్లో మనకి ఎలాంటి బ్యాక్టీరియా అంటే ఎలాంటి అందులో ఇంకా వేరే ఏం కనిపించదు. కానీ ఎప్పుడైతే మనం మైక్రోస్కోప్తో చూస్తామో ఈ విధంగా దాంట్లో కూడా సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది మనకి కనిపిస్తాయి. సో అదేవిధంగా మనకి ట్రీస్ ఉంటాయి. ఆ ట్రీస్ ఏంటంటే సమ్ రెయినీ సీజన్ స్టార్టింగ్లో రెయిన్స్ బాగా పడుతున్నప్పుడు అక్కడ సన్లైట్ అనేది తక్కువగా ఉంటే ఆ ప్లాంట్ యొక్క స్టెమ్స్ పైన ఈ విధంగా వస్తాయి. సో దీన్ని మనం ఏమంటామంటే ఫంగీ. సో అక్కడ ఏమవుతుందంటే ఫంగస్ అనేది ఏర్పడుతుంది. ఆ వాతావరణానికి అక్కడున్న వెట్నెస్కి ఈ ఫంగస్ అనేది అక్కడ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ మష్రూమ్స్, తెలుగులో మనం వీటిని పుట్టగొడుగులు అంటాము. అయితే ఇవి మనకి చెత్తా చెదారం ఉన్న రెయినీ సీజన్లో చెత్తా చెదారం ఉన్న ప్లేస్లో ఇవి పెరుగుతాయి. సో ఇందులో మనకి మష్రూమ్స్లో గుడ్ వన్స్ ఉన్నాయి, బ్యాడ్ వన్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మనకి చెత్తా చెదారంలో పెరిగేటివి వెరీ డేంజరస్ టు అవర్ హెల్త్. సో వీటి దగ్గరికి మనము వెళ్ళకూడదు. సో తర్వాత మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్, ఆ వెజిటేబుల్స్ ఏమవుతాయంటే మనము ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టినట్టయితే అది కుళ్ళిపోతాయి. ఆ కుళ్ళిపోయినప్పుడు దాంట్లో ఏర్పడేది కూడా ఏంటి అంటే ఫంగస్ అనమాట. ఆ ఫంగస్ వల్ల ఆ వెజిటేబుల్స్ అనేది స్పాయిల్ అవుతాయి. దీని తర్వాత నెక్స్ట్ బ్రెడ్ అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసాం. మనం బ్రెడ్ తీసుకొచ్చి వాడకుండా ఒక 2-3 డేస్ పెట్టినట్టయితే అది ఈ విధంగా ఫంగస్ అనేది వస్తుంది. సో అందుకే వాటిపైన సమ్ డేట్ అనేది ఉంటుంది, ఆ డేట్ లోపలనే యూజ్ చేయాలని. కానీ ఆ డేట్ కంటే ముందు కూడా అందులో ఫంగస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మన రూమ్ టెంపరేచర్ కావచ్చు, లేదా ప్యాక్ చేసినప్పుడు దాంట్లో ఉండే టెంపరేచర్ కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రీజన్స్ అనమాట. అక్కడ రీజన్ ఇదని మనము చెప్పలేము. కొన్ని రీజన్స్ వల్ల అక్కడ ఫంగస్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా కోకోనట్, మన ఇంట్లో పండుగలప్పుడు కానీ మామూలుగా అప్పుడు కానీ మనం కొబ్బరికాయ కొడతాం దేవుడి దగ్గర. కొట్టేసి అది అలాగే పెడితే ఏమవుతుంది అంటే దానికి సన్లైట్ పడకపోవడం వల్ల కూడా అక్కడ ఫంగస్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఫంగస్ అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే ఎప్పుడైతే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ వెట్నెస్ ఏర్పడి సన్లైట్ అనేది దానిపైన సన్లైట్ అనేది ఎక్స్పోజ్ అవ్వకుంటే అక్కడ ఫంగస్ అనేది క్రియేట్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. అయితే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ మనకి కొన్ని బ్యాడ్, కొన్ని గుడ్, మన హెల్త్కి కొన్ని గుడ్ చేసేటివి కూడా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పుకున్నాము కర్డ్ అనేది ఎలా తయారవుతుంది. సో మనకున్న మిల్క్లో లైట్గా హీట్ ఉన్నప్పుడు అందులో సమ్ బటర్ మిల్క్ అనేది యాడ్ చేస్తే మనకి కర్డ్ అవుతుంది. సో అంటే ఇక్కడ ఇందులో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి గుడ్ వన్ ఫర్ అవర్ హెల్త్. సో మనకి దీనిపైన మనకి ఎక్స్పెరిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది మన టెక్స్ట్ బుక్లో. మీకు స్కూల్ ల్యాబ్లో పాసిబిలిటీ ఉంటే చెక్ చేయండి. సో మనకి కర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే మైక్రోస్కోప్తో అబ్జర్వ్ చేస్తామో అందులో ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత మనకి ఎర్లీ మార్నింగ్ లేవగానే మన మౌత్లో నుంచి ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది. దానికి రీజన్ ఏంటంటే కూడా బ్యాక్టీరియాని. సో దీనిపైన కూడా ఎక్స్పెరిమెంట్ అనేది మన టెక్స్ట్ బుక్లో ఉంది. సో అది మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ మీరు ఇంకో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోవాల్సినవి ఏంటి అంటే మన బాడీ పైన డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా గ్రో అవుతుంది. సో మన బాడీ పైన డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా గ్రో అయినప్పటికీ మనం హెల్తీగా ఉన్నామంటే దట్స్ వన్ హెల్తీ టు అవర్ బాడీ గుడ్స్. సో మన బాడీ పైన ఏదైతే ఉంటుందో అది మన బాడీకి బ్యాడ్ చేసేది కాదు, గుడ్ చేసేది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇయర్ లోపల జీవిలి అనేది ఉంటుంది, చెవి లోపల మనకి జీవిలి అనేది ఉంటుంది. దాన్ని తీయకూడదు. కొంతమంది ఏంటంటే తీస్తారు. ఆ తీస్తే ఏమవుతుంది అంటే మనకి ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటివి మన బాడీలో ఉండే సమ్ ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి.
అంటే ఇవి ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని మనకి కావాల్సినవి కూడా మన స్కిన్ పైన పెరుగుతాయి, కొన్ని మనకి అవసరం లేనివి మన స్కిన్ పైన గ్రో అయినప్పుడు మనకి సమ్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. సో సో ఈ విధంగా దెర్ ఆర్ సెవరల్ బ్యాక్టీరియా గ్రోన్ ఆన్ అవర్ స్కిన్. ఇందులో మనకి బ్యాడ్ చేసేటి కొన్ని అంటే ఇక్కడ డిసీజెస్ వస్తాయి. సమ్ ఆఫ్ దెమ్ కాస్ డిసీజెస్, కొన్ని మనని ప్రొటెక్ట్ చేస్తాయి, కొన్ని డిసీజెస్ వచ్చేలాగా చేస్తాయి. సమ్ షోస్ సింబోయిటిక్ రిలేషన్ విత్ అదర్ బ్యాక్టీరియా. కొన్ని ఏంటి అంటే మన బాడీ పైన ఉండేసేసేసి సమ్ రిలేషన్ మెయింటైన్ చేస్తాయి, ఇంకొక బ్యాక్టీరియా పైన ఇక్కడ రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తాయి. దీనివల్ల మనకి బ్యాడ్ ఉండదు, గుడ్ ఉండదు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి నావెల్ బొడ్డు ఏదైతుందో బొడ్డు లోపల మనకి సమ్ డస్ట్ ఇట్లా ఒక్కొక్కసారి మనకి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. దీనికి రీజన్ ఏంటి అంటే మనం వేసుకున్న డ్రెస్సెస్, అదేవిధంగా మన స్కిన్ పైన ఉండే డస్ట్, బ్యాక్టీరియా ఇవన్నీ ఏమవుతాయంటే డెడ్ స్కిన్ ఇవన్నీ కలిసి ఏమవుతాయంటే అక్కడ మన మూమెంట్, మనం ఎప్పుడు వాక్ చేస్తుంటాం ఏదో ఒకటి చేస్తుంటాం వల్ల మూమెంట్లో ఏమవుతుంది అంటే ఆ నావెల్లోకి వెళ్ళేసి అక్కడ ఆగిపోతాయి అన్నమాట. సో దీనివల్ల మనకి గుడ్ లేదు అంటే అదేవిధంగా బ్యాడ్ లేదు. ఇలాంటివి ఏంటి అంటే వేరొక బ్యాక్టీరియా మీద ఆధారపడి జీవిస్తాయి. దీనికి ఇంకొక నేమ్ ఉంది, మనం అది చివరిలో చూద్దాము. అదేవిధంగా బ్యాక్టీరియా ప్రజెంట్ ఇన్ అవర్ డైజెస్టివ్ ట్రాక్ట్ ఆర్ యూస్ఫుల్ ఇన్ డైజెషన్. మన బాడీ లోపల మనం తిన్న ఫుడ్ అది డైజెస్ట్ కావడానికి కూడా బ్యాక్టీరియా అనేది మెయిన్ రీజన్. ఆ బ్యాక్టీరియా లేకపోతే మనం తీసుకున్న ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వదు. సో ఈ విధంగా సమ్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా, సమ్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ మోస్ట్ హెల్ప్ఫుల్ టు అవర్ బాడీ సిస్టమ్స్. అయితే రీసెంట్గా ఒక బ్యాక్టీరియా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఏ బిగ్గెస్ట్ బ్యాక్టీరియా థియో మార్గరిటా నమీబియాస్ డిస్కవర్డ్ బై హైడ్ అండ్ స్కూల్స్ ఇన్ కోస్టల్ వాటర్స్ ఆఫ్ నమీబియా. దీని సైజ్ ఎంత ఉంది అంటే 0.75 mm ఉంది. సో దీన్ని మనం డైరెక్ట్గా చూడొచ్చు. ఈ బ్యాక్టీరియా రీసెంట్గా కనుక్కున్న ఇది ఒక బ్యాక్టీరియా. దీని తర్వాత మనము అబ్జర్వింగ్ ఆల్గే. సో ఇవన్నీ కూడా మనకి మన టెక్స్ట్ బుక్స్లో ఎలా ఇచ్చాడు అంటే మైక్రోస్కోప్తో అబ్జర్వేషన్ ఇచ్చాడు, అంటే ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు. సో నా దగ్గర మైక్రోస్కోప్ లేదు, అందుకే నేను డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీ స్కూల్ ల్యాబ్లో ఉంటే మాత్రమే మీరు ఒకసారి అబ్జర్వేషన్స్ అనేది ఎక్స్పెరిమెంట్ అనేది చేయండి. అయితే ఈ ఆల్గా అంటే ఏంటి అంటే ప్లాంట్ రిలేటెడ్. సో ఇది మనం ఎక్కువగా ఎక్కడ చూస్తాము అంటే మన విలేజెస్లో ఉండే ఫాండ్స్ అండ్ లేక్స్, సిటీలో ఉండే లేక్స్ కాదు. సిటీ అనేది మొత్తము కంప్లీట్ డర్టీ వాటర్తో ఫిల్ అవుతుంది. అదే మనకు విలేజెస్లో అయితే అక్కడ క్లియర్ వాటర్ అనేది ఉంటుంది. అక్కడ సన్లైట్ అనేది అక్కడ ఎక్స్పోజ్ అయినప్పుడు, అంటే వాటర్ లోతుగా అంటే డీప్ అనేది ఎక్కువ లేకుండా కొంచెం డీప్నెస్ అనేది తక్కువగా ఉండి, అంటే ఒక లేక్కి చుట్టుపక్కల ఎండింగ్లో కానీ లేకపోతే అక్కడ కొన్ని బండరాలు ఉంటాయి. సో ఆ రాళ్ళలో ఉండే ఆ వాటర్లో కానీ ఈ ఆల్గా అనేది గ్రో అవుతుంది. ఇది గ్రో అవ్వాలంటే అక్కడ సన్లైట్ అనేది కంపల్సరీ. సో ఇవి ఎక్కడ చూస్తామంటే ఎక్కువ శాతము మనం విలేజెస్లోని ఫాండ్స్, లేక్స్ అక్కడ మాత్రమే చూస్తాము. ఈ స్ట్రీమ్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రీమ్స్లో కూడా మనం ఇవి చాలా వరకు చూస్తాం. అంటే అక్కడ కొద్దిగా వాటర్ ఏంటంటే స్టడీగా ఉండగలగాలి, అక్కడ సన్లైట్ అనేది ఎక్స్పోజ్ అవ్వగలగాలి. అట్లాంటి ప్లేస్లో వీటిని చూస్తాం. ఇది మోస్ట్లీ గ్రీన్ కలర్లో ఉంటుంది. అదే మన సిటీలో చూసినప్పుడు మొత్తం డార్క్ కలర్లో ఉంటుంది. సో ఇది వెరీ డేంజరస్. ఇక్కడ సిటీలో ఉండే లేక్కి విలేజెస్లో ఉండే లేక్కి డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. సో దీంట్లో పెరిగేది ఏంటి అంటే కారా, స్పైరోగరా ఇలాంటివి పెరుగుతాయి. ఇవి చేసే మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే ఫోటోసింథసిస్. మన చుట్టూ ఉన్న ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ప్లాంట్ కూడా ఫోటోసింథసిస్ అనేది చేస్తుంది. ఈ ఫోటోసింథసిస్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి ఆక్సిజన్ డెవలప్ అవుతుంది. సో అక్కడ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని అవి ఆక్సిజన్గా చేంజ్ చేస్తాయి. సో ఈ ఆక్సిజన్గా చేంజ్ చేయడం వల్లనే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎనిమల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనిమల్స్ అనేవి గ్రో అవ్వగలుగుతుంది. ఈ ఫోటోసింథసిస్ అనేది లేకపోతే ఈ యానిమల్స్ అనేది చాలా వరకు ఉండేవి కాదు. సో photosynthesis is in microalgae is very useful to organisms which lives on earth. Half of the oxygen in the atmosphere is produced by the microorganisms. సో ఇక్కడ మన ఎర్త్ పైన ఉండే ఆక్సిజన్లో 50% ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వల్లనే డెవలప్ అవుతుందంట. దీని తర్వాత మనం అబ్జర్వ్ చేయాల్సింది ప్రోటోజోవా. సో ఈ ప్రోటోజోవాని అబ్జర్వ్ చేస్తే మనకి పిక్చర్ అనేది ఇలా ఉంటుంది. సో వీటి తర్వాత మైక్రో ఆర్థ్రోపాడ్స్. సో ఈ మైక్రో ఆర్థ్రోపాడ్స్ అనేది మనం ఇక్కడ డిఫరెంట్ ప్లేస్లో చూసాము. అయితే అంటే మనం ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్ అంటే ఇక్కడ వాటర్లో చూసాము, అవర్ బాడీ అంటే మన శరీరంలో చూసాము, ప్లాంట్స్ పైన చూసాము,
ఇంకా ఎయిర్లో చూసాం, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేస్లో మనకి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉన్నాయి. మరి ఎర్త్ లోపల మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయా? ఈ మైక్రో ఆర్థోపాడ్స్ అనేవి ఉంటాయా? ఉంటాయి. యాక్చువల్గా మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ప్లేసెస్ కంటే ఈ ఎర్త్లోనే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూడండి, అంటే ఇవే అని కాదు, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రీచర్స్ మనము రైనీ సీజన్లో కానీ లేదా విలేజెస్లో వెళ్తున్నప్పుడు ఆ పెంట అంటాము, ఆ పెంట అట్లాంటి ప్లేసెస్లో ఇట్లాంటి స్మాల్ క్రీచర్స్, చిన్న చిన్న పురుగులు చాలా కనిపిస్తాయి. అందులో మన కంటికి కనిపించినవి కూడా చాలా ఉంటాయి. సో ప్రతి దానికి ఒక పర్పస్ అనేది ఉంది. ఇక్కడ సాయిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ సాయిల్ అనేది అవి ఈ మైక్రో ఆర్థోపాడ్స్ వల్ల అవి సాయిల్ అనేది మనకి ఏదైనా ప్లాంట్, ఏదైనా క్రాప్ డెవలప్ చేయడానికి చాలా యూస్ఫుల్ అనమాట. ఇక్కడ సమ్ మైక్రో ఆర్థోపాడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సాయిల్. దే హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ సాయిల్ ఫెర్టిలిటీ. ఇక్కడ సాయిల్ ఫెర్టిలిటీ అనేది దేనివల్ల పెరుగుతుంది అంటే ఈ మైక్రో ఆర్థోపాడ్స్ వల్లనే. సాయిల్ ఫెర్టిలిటీ బై decomposing the biomass through digestion, which convert the bigger compounds into smaller compounds. ఇక్కడ ఈ సాయిల్లో ఉండే ఈ మైక్రో ఆర్థోపాడ్స్ ఏం చేస్తాయంటే ఆ సాయిల్ యొక్క ఫెర్టిలిటీని గ్రో చేస్తాయి. ఆ సాయిల్ ఫెర్టిలిటీ ఎంత బాగుంటే మనకి క్రాప్ అనేది అంత బాగా వస్తుంది. యాక్చువల్లీ దీస్ ఆర్ నాట్ మైక్రో ఆర్గానిజమ్స్ like bacteria, but they are minute-sized arthropods and are also called giant-legged animals. అయితే ఇవి నిజానికి మైక్రో ఆర్గానిజమ్స్ కావు. కాకపోతే ఇవి ఏంటంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన బ్యాక్టీరియా ఏదైతే ఉందో వాటి సైజులోనే ఉంటుంది కాబట్టి వీటిని మైక్రో ఆర్గానిజమ్స్ లేదా మైక్రో ఆర్థోపాడ్స్ అంటున్నాము. వీటికి ఇంకొక విధంగా కూడా మనం పిలుస్తాం. ఇవి ఏంటంటే జైంట్ లెగ్డ్ ఆర్గానిజమ్స్. సో ఈ ఆర్గానిజమ్స్ అంటున్నాము. దీంట్లో ఉన్న వేరియేషన్ ఏంటి అంటే జాయింట్ లెగ్స్, అంటే వీటికి లెగ్స్ ఉంటాయి, జాయింట్ లెగ్స్ అనేవి ఉంటాయి. సాయిల్ ఈజ్ హైలీ రిచ్ ఇన్ మైక్రో ఆర్గానిజమ్స్ సచ్ యాజ్ బ్యాక్టీరియా, ఫంగి, ప్రోటోజువా, మైక్రో ఆర్థోపాడ్స్. అయితే మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, ప్లాంట్, వాటర్, ఎయిర్, అవర్ బాడీ సిస్టమ్ వీటన్నిటి మీద కూడా ఉన్నదానికంటే ఈ సాయిల్లో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఈ సాయిల్లో అనేది ఉండడం జరుగుతుంది. దిస్ ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్, బట్ ఎక్సెస్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ కిల్స్ దిస్ మైక్రో ఆర్గానిజమ్స్. యాక్చువల్గా మనకి ఒక క్రాప్ అనేది బాగా రావాలి అంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. సో ఈ క్రాప్ గ్రో అవ్వడానికి ఇవి మోస్ట్ యూస్ఫుల్ ఉంటుంది, మచ్ యూస్ఫుల్. కానీ మనం ఏం చేస్తున్నామంటే కొన్ని పెస్టిసైడ్స్ అనేది యూజ్ చేస్తున్నాం ఒక క్రాప్ పైన అది పెరగడానికి. సో బెస్ట్ క్రాప్ రావడానికి మనం ఏం చేస్తున్నామంటే కొన్ని రకాల పెస్టిసైడ్స్ అనేది యూజ్ చేస్తున్నాము. వాటి వల్ల ఇవి అనేది చనిపోవడం జరుగుతుంది. మనము ఒక ఎకరా ల్యాండ్లో 8 ఇంచ్ లేయర్ తీసుకుంటే ద టాప్ 8 ఇంచెస్ ఆఫ్ సాయిల్ ఆఫ్ 1 acre ఏరియా మే కంటైన్ యాజ్ మచ్ యాజ్ 5.5 tons ఆఫ్ ఫంగి అండ్ బ్యాక్టీరియా. ఒక ఎకరా స్పేస్లో 8 ఇంచ్ లేయర్ తీసుకొని అందులో మనము ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కౌంట్ చేసినట్టయితే మనకి ఆల్మోస్ట్ 5.5 tons ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది ఉంటాయి. అంటే ఒక ఎకరాలో ఉండే 8 ఇంచ్ లేయర్ తీసుకున్నప్పుడు మనకి ఇంత బ్యాక్టీరియా అంటే ఇంత మైక్రో ఆర్గానిజమ్స్ అనేది దాంట్లో ఉంటాయి. దీస్ ఆర్ ఫౌండ్ ఆన్ అవర్ స్కిన్, ఐలిడ్స్, బెడ్డింగ్స్, రగ్స్ ఎట్సెట్రా. అయితే ఇదే బ్యాక్టీరియా, ఇవే మైక్రో ఆర్గానిజమ్స్ మన బాడీ పైన ఉంటాయి. సో మనం యూజ్ చేసే ఇతర ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా ఉండడానికి ఛాయిసెస్ ఉంది. సమ్ మైక్రో ఆర్థోపాడ్స్ కాజ్ డిసీజ్ లైక్ స్కాబీస్ మ్యాట్స్. ఇక్కడ వీటి వల్ల మనకి కొన్ని డిసీజెస్ కూడా వస్తాయి. అంటే ఇక్కడ బ్యాక్టీరియా ఏదైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా డైరెక్ట్ మనకి యూస్ఫుల్ కాదు, ఎన్విరాన్మెంట్కి యూస్ఫుల్. ప్రతి ఒక్కటి ఉండాలి. మనకు బ్యాడ్ అని చెప్పేసి ఎన్విరాన్మెంట్కి బ్యాడ్ కాదు. అవి ఉండడం వల్లనే ఎన్విరాన్మెంట్ అనేది ఈక్వల్గా ఉంటుంది. కాకపోతే అందులో డైరెక్ట్ మన బాడీ పైన అన్నీ ఉంటే మనకి కొన్ని డిసీజెస్ అనేవి వస్తాయి. ప్లాంట్కి సంబంధించి మైక్రోస్కోప్తో మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఉంటుంది. సో ప్లాంట్కి సంబంధించిన రూట్స్, ఆ రూట్స్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. సో వాటిని మీరు ఇంకా ముందు క్లాస్లో నేర్చుకుంటారు. బట్ మీ స్కూల్లో మైక్రోస్కోప్ అనేది ఉంటే మీరు మ్యాక్సిమం ఎక్స్పెరిమెంట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వైరసెస్. ఇక్కడ వైరస్ some different type of some kind of microorganism. Viruses are an interesting type of microorganisms.
ఇవేంటంటే ఇంతకుముందు వాటికంటే డిఫరెంట్. ఇంతకుముందు మనం బ్యాక్టీరియా, ఫంగస్ ఇవైతే డిస్కస్ చేస్తామో వాటన్నిటికంటే ఇవి కొంచెం డిఫరెంట్. ఎందుకు డిఫరెంట్ అంటే దే బిహేవ్ లైక్ నాన్ లైవింగ్ థింగ్స్ వెన్ దే ఆర్ అవుట్ సైడ్ ఏ లైవింగ్ సెల్. ఇవి మన బాడీ పైన అంటే ఒక ఆల్రెడీ లైవింగ్ సెల్ పైన కాకుండా బయట ఉంటే ఇవేంటి అంటే నాన్ లైవింగ్ థింగ్ లాగా ఉంటాయి. ఇన్ కేస్ అదే మన బాడీ లోపలికి ఎంటర్ అయ్యాయి అనుకోండి, సో అవి అప్పుడు ఏమవుతాయంటే లైవింగ్ థింగ్గా చేంజ్ అవుతాయి. బట్ దే బిహేవ్ లైక్ లైవింగ్ ఆర్గానిజమ్స్ వెన్ దే ఆర్ ఇన్సైడ్ ద హోస్ట్ లైవింగ్ సెల్స్ సచ్ యాజ్ బ్యాక్టీరియా, ప్లాంట్స్ అండ్ యానిమల్ సెల్స్ అండ్ మల్టిప్లై. ఈ వైరస్కున్న మెయిన్ ప్రాపర్టీ ఏంటి అంటే అవి ఒక లైవింగ్ థింగ్ లోపల ఉంటేనేమో అది కూడా లైవింగ్ థింగ్ లాగానే ఉంటుంది, బయట ఉంటే నాన్ లైవింగ్ థింగ్ లాగా ఉంటుంది. అంటే వైరస్ అనేది తనంతట తాను వర్క్ చేయదు, అది లైవ్గా ఉండదు. అది బ్రతకాలి అంటే దానికి ఇంకొక అవసరం అనేది కంపల్సరీ, ఇంకొక లైవింగ్ థింగ్ అనేది కంపల్సరీ అవసరం. సో తనకు తానుగా అది జీవించలేదు. అట్లాంటి వాటిని మనము వైరసెస్ అంటాము. అయితే ఈ వైరసెస్ అనేది దీంట్లో కూడా మళ్ళీ ఇంకా డిఫరెంట్ ఏంటి అంటే ఇది మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత తన వర్క్ స్టార్ట్ చేస్తుంది, అంతవరకు సైలెంట్గా ఉంటుంది. ఇక్కడ అది వర్క్ చేయాలి అంటే అది మన బాడీలోకి ఎంటర్ అవ్వాలి. అంటే ఇంకొక లైవింగ్ థింగ్, ఒక జీవించి ఉన్న ఇంకొక జీవిలోకి అది ఎంటర్ అయినప్పుడే తన వర్క్ తను చేయగలుగుతుంది. స్వతహాగా అంటే ఓన్గా అది ఎలాంటి వర్క్ చేయలేదన్నమాట. అందుకే ఏమవుతుందంటే సమ్ వైరసెస్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మనకి కొన్ని డిసీజెస్ అనేది వస్తాయి. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పారాసైట్స్ అనేది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ పారాసైట్స్ ఏంటి అంటే ఇంకొక లైవింగ్ థింగ్ మీద ఆధారపడి బ్రతికేవి. అట్లాంటి వాటిని మనము పారాసైట్స్ అంటాము. ఏ పారాసైట్ ఈజ్ అన్ ఆర్గానిజం దట్ లైవ్స్ ఇన్ అనదర్ ఆర్గానిజం. ఇది ఒక రకమైన ఆర్గానిజం ఇంకొక ఆర్గానిజం మీద ఆధారపడి బ్రతుకుతుంది. మనకు కంటికి కనిపించే జీవుల గురించి అంటే లైవింగ్ థింగ్స్ గురించి చెప్పుకోవాలంటే మనకు ఒక ప్లాంట్ ఉంది. సో ఆ ప్లాంట్ పైన ఎన్నో క్రీచర్స్ ఉంటాయి. వీటన్నిటికీ ప్లాంట్కి సంబంధించి పారాసైట్స్ అనొచ్చు. సో ఇక్కడ మన బాడీలో కూడా కొన్ని ఆర్గానిజమ్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే మన బాడీలో ఉండే ఆర్గానిజం మీద డిపెండ్ అయ్యి జీవించగలుగుతాయి. అట్లాంటి వాటిని మనము పారాసైట్స్ అంటాం. సో దీని తర్వాత మనం కొన్ని రకాల డిసీజెస్ అనేది చూద్దాము. ఇక్కడ డిసీజెస్ని చూసినట్టయితే మనకి ఇంతకుముందు బ్యాక్టీరియా, ఫంగి, ప్రోటోజువా ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి దేనివల్ల ఏదొస్తుంది కొన్ని డిసీజెస్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. టైఫాయిడ్ ఉంటుంది, అదేవిధంగా ట్యూబర్కులోసిస్, దీన్నే మనము టీబీ అంటాం. అదేవిధంగా సెప్టిసేమియా, మన బాడీలో ఉండే బ్లడ్ మొత్తము పాయిజన్గా చేంజ్ అవుతుంది. సో ఇలాంటి డిసీజెస్ రావడానికి రీజన్ ఏంటంటే బ్యాక్టీరియా. సో ఇలా వచ్చాయి అంటే అది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఎందుకంటే ఇక్కడ బ్యాక్టీరియా పర్టికులర్గా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే వీటిపైన మీకు ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొన్ని క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉందన్నమాట. సో బ్యాక్టీరియా వల్ల ఏం డిసీజెస్ వస్తుంది, ఫంగస్ వల్ల ఎలాంటి డిసీజెస్ వస్తాయి, ప్రోటోజోవా వల్ల ఎలాంటి డిసీజెస్ వస్తాయి, ఇలా వీటిపైన కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి వీటి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ టైఫాయిడ్ అనగానే దేనివల్ల వస్తుంది, బ్యాక్టీరియా, ఫంగస్, ప్రోటోజోవా ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. దేనివల్ల టైఫాయిడ్ వస్తుంది, దేనివల్ల ట్యూబర్కులోసిస్ వస్తుంది, దేనివల్ల సెప్టిసేమియా వస్తుంది. సో ఇది మీకు కంపల్సరీ మైండ్లో ఉండాలి. అదేవిధంగా మనకి స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి. సమ్ ఆఫ్ ద స్కిన్ డిసీజెస్ ఆర్ కాజ్డ్ బై ఫంగి వైల్ అదర్ బై మైక్రో ఆర్థోపాడ్స్ అండ్ బ్యాక్టీరియా. ఇక్కడ మనకి స్కిన్ ఎలర్జీస్ అనేది చాలా రకాలు ఉంటుంది. ఇందులో కొన్ని ఫంగస్ వల్ల వస్తాయి, కొన్ని బ్యాక్టీరియా వల్ల వస్తాయి. ఫంగస్ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి అంటే మనకు వెట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో మనము ఎక్కువ టైం ఎక్కడైతే క్లీన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందంటే మనం క్లీన్ చేసుకోలేకపోతే అక్కడ పాసిబిలిటీ లేకపోతే అట్లాంటి ఏరియాస్లో వచ్చేది ఫంగస్. అంటే అక్కడ వెట్ ఏరియాలో మాత్రమే ఈ ఫంగస్ అనేది వస్తుంది. మరి బ్యాక్టీరియా వల్ల వచ్చే స్కిన్ ఎలర్జీ ఏంటి అంటే మనకి డ్రై ఏరియా, మన స్కిన్ అనేది ఇప్పుడు ఫింగర్స్, ఇక్కడ హ్యాండ్స్, ఈ హెడ్ పైన మనకు అప్పుడప్పుడు స్కిన్ ఎలర్జీ అనేది వస్తుంది. ఆ ఎలర్జీ రావడానికి రీజన్ ఏంటి అంటే బ్యాక్టీరియా. సో ఇక్కడ స్కిన్ ఎలర్జీస్ ఫంగస్ వల్ల వస్తాయి, బ్యాక్టీరియాస్ వల్ల వస్తాయి. దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫంగస్ వల్ల ఏ ప్లేస్ అయితే ఉంటుందో ఆ వెట్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ వచ్చేది ఫంగస్, డ్రై ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ వచ్చేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అదేవిధంగా మనకి మలేరియా ఉంటుంది, అమీబియాసిస్ ఉంటుంది. ఇవి దేనివల్ల వస్తాయంటే ప్రోటోజోవా వల్ల వస్తాయి. సో ఇవి ఈ మనకి ఈ చాప్టర్లో ఉన్న మెయిన్ టాపిక్స్.
నెక్స్ట్ ఇంకొక చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కంటే ముందు వీడియో లేదా నెక్స్ట్ వీడియో కావాలంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ని చెక్ చేయండి. డిస్క్రిప్షన్ అంటే ఈ వీడియో ఒక నేమ్ ఉంది కదా, నేమ్ పక్కన యారో మార్క్ ఉంటుంది. ఆ యారో మార్క్ పైన క్లిక్ చేయండి, మీకు క్రింద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.